హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఆర్యన్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక గుర్తు తెలియని వ్యక్తి పూర్తిగా తగలబడిపోతున్న ఫారెస్ట్ ఏరియాలోకి ఒక వ్యక్తిని లాక్కొని తీసుకెళ్లి ఆ వ్యక్తిని అక్కడే మధ్యలో పడేసి తన దగ్గర ఉన్న లైటర్తో ఆ వ్యక్తిని కూడా తగలబెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయినట్లు చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో ఒక టీవీ ఛానల్లో డైరెక్టర్ అయిన హరి అదే ఛానల్లో రిపోర్టర్ అండ్ యాంకర్గా పనిచేసే నయనాతో ఆ మినిస్టర్ అశోక్ ఈ రోజు ఇంటర్వ్యూకి రాలేను అని చివరి నిమిషంలో చెప్పాడు. మన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయ్యాయి, ఇప్పుడు తన ప్లేస్లో మరొకరు ఇంటర్వ్యూ తీసుకోక తప్పదు అనగా అది విన్న నయన హరిపై సీరియస్ అవుతుంది. అరే ఏంటి సార్ ఇది, మినిస్టర్ ఇంటర్వ్యూ అని కొన్ని రోజులుగా తన గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఆ మినిస్టర్ అసలు రూపం ఈరోజు ప్రజలకి తెలిసేలా చేయాలని వెయిట్ చేస్తుంటే ఇప్పుడు తను రావట్లేదు అంటున్నారు అని కొంచెం డిసప్పాయింట్ అవ్వగా హరి తనతో ఆ మినిస్టర్ నీకు భయపడి కావాలనే ఇలా చేశాడు, పర్లేదులే ఇంటర్వ్యూ కోసం నేను ఆల్రెడీ ఒక బ్యాకప్ గెస్ట్ని కూడా ఉంచాను అని సినిమా యాక్టర్ అయిన కైలాష్ ప్రొఫైల్ తనకి చూపిస్తాడు. అది చూసిన నైనా ఈ రాస్కెల్నా నేను ఇంటర్వ్యూ చేయాల్సిందని సీరియస్ అవుతుంది. దానికి హరి తను వెండి తెర ఎదురు చూస్తున్న మరో స్టార్ హీరోనైనా తనతో ఇంటర్వ్యూ చేస్తే మన ఛానల్ టీఆర్పీ కూడా అదిరిపోతుంది, తను కూడా మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి అనగా దానికి నైనా వాడి కెరియర్ కాపాడుకోవాలి అనుకుంటున్నాడు, వాడికి అమ్మాయిలంటే గౌరవం లేదు, వాడి మీద ఇంకా ఎన్నో కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి అంటుంది. దానికి హరి ప్రజలకు కూడా కాంట్రవర్సీస్ అంటేనే ఇష్టం కాబట్టి నువ్వు ఎలాంటి భయం లేకుండా వాడిని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నావో ధైర్యంగా అడుగు, నెక్స్ట్ మంత్ వాడిపై ఉన్న ఫ్రాడ్ కేసులో హియరింగ్ కూడా ఉంది, కానీ ఈరోజు నువ్వే వాడిని క్రాస్ ఎగ్జామిన్ చెయ్యి, నీ క్వశ్చన్స్కి ఆ కైలాస్ ఏడుపు మొహం పెట్టాలి అని చెప్పడంతో అది విన్న నైనా ఇంటర్వ్యూ చేయడానికి ఓకే చెప్తుంది. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికే కైలాస్ ఫ్యాన్స్ని కొంతమందిని స్టూడియోలోకి పిలిచి అలా కైలాష్ అక్కడికి రాగానే నైనా ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తుంది. ఆ ఇంటర్వ్యూ లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా నైనా కైలాష్ని కొన్ని నార్మల్ క్వశ్చన్స్ అడిగే తర్వాత ఆ ఫ్రాడ్ కేసు గురించి అడగ్గా దానికి కైలాష్ కొంచెం టెన్షన్ పడుతూ ఇవన్నీ నా ఎదుగుదలని చూడలేక కొంతమంది చేస్తున్న ఆరోపణలు, అది ఒక ఫ్రాడ్ కేసు, నేనేంటో నా ఫ్యాన్స్కి బాగా తెలుసు, వారు ఉన్నంత వరకు నన్ను ఎవరు టచ్ చేయలేరు అని చెప్తాడు. అది విన్నాకడి ఆడియన్స్లోని ఆత్రేయ అనే వ్యక్తి నీలాంటి వాడిని సపోర్ట్ చేసే నీ ఫ్యాన్స్ కూడా పిచ్చోళ్లే అంటాడు. అది విన్న కైలాష్కి చాలా కోపం వస్తుంది, కానీ అది లైవ్ టెలికాస్ట్ ఇంటర్వ్యూ అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని నయనాతో వాడిని కంట్రోల్ చేయండి అనగా దానికి నైనా వారంతా మీ మీద అభిమానంతో వచ్చారు అంటుంది. అది విన్న కైలాష్ నాకు యాక్టింగ్ రాకపోతే మరి స్టేట్ గవర్నమెంట్ నాకు బెస్ట్ యాక్టర్గా అవార్డు ఎందుకు ఇస్తుంది అంటాడు. అది విన్న ఆత్రేయ తను కూడా స్టేజ్ మీదకి వచ్చి అధిక మొత్తంలో డబ్బిస్తే ఎవరికైనా అవార్డు ఇస్తారు అంటాడు. అది విన్న కైలాష్కి మరింత కోపం వస్తుంది. నైనా ఆత్రేయాని వెళ్ళి తన ప్లేస్లో కూర్చోమని చెప్తున్నా సరే ఆత్రేయ అక్కడ నుండి వెళ్ళకపోవడంతో కైలాష్ కోపంతో అక్కడ నుండి బయటికి వెళ్ళబోగా ఇక్కడే ట్విస్ట్, అప్పుడే ఆత్రేయ తన దగ్గర ఉన్న గన్ బయటికి తీసి కైలాష్ కాల్ని షూట్ చేసి గాయపరచడంతో అది చూసిన అక్కడ వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అందరూ భయంతో అక్కడ నుండి బయటికి పారిపోవాలని చూడగా ఆత్రేయ గాల్లోకి మరోసారి ఫైరింగ్ చేసి అందరితో ఎవరూ బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా అన్ని డోర్స్ కూడా లాక్ చేశాను, మర్యాదగా అందరూ మీ ప్లేసుల్లో కూర్చోండి అని చెప్పి కైలాష్ వైపు చూస్తూ ఈ రోజు ఇక్కడ ఒకరు పక్కగా చనిపోతారు అని చెప్పగా అది విన్న కైలాష్ ఫుల్గా భయపడిపోగా ఆత్రేయ తనతో భయపడకు, ఆ చనిపోయేది నువ్వు కాదు నారాయణ అనే వ్యక్తి అని చెప్తాడు. ఇంకా అదంతా టీవీలో లైవ్ చూస్తున్న సూర్య అనే అబ్బాయి కొంచెం షాక్ అయ్యి తన బట్టలన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసుకుని ఇంటి నుండి వెళ్ళిపోయినట్టు చూపిస్తారు. మరోపక్క అదే లైవ్ చూస్తున్న బలరామ్ అనే వ్యక్తి తన అన్న కన్నన్కి ఫోన్ చేసి అన్న ఒక సైకోగాడు నీ దగ్గర గన్ను కొన్నాడు కదా, వాడిప్పుడు టీవీలో లైవ్ వస్తున్నాడు, నువ్వు బోట్ నుండి ఒడ్డుకి రాకపోవడమే మంచిది అని చెప్తాడు. ఇదిలా ఉంటే అది లైవ్ కాబట్టి ఈ విషయం సిటీ మొత్తం తెలిసిపోతుంది. ఇంక ఈ విషయం తెలిసిన కమిషనర్ రవి డీసీపీ కబీర్కి ఫోన్ చేసి అసలు ఆ ఆత్రేయ ఎవడు, వాడి డిమాండ్స్ ఏంటో కనుక్కో, ఏదో ఒకటి చేసి వాడిని ట్రాప్ చేసి పట్టుకోండి అని చెప్తాడు. దాంతో కబీర్ తన టీంతో స్టూడియో దగ్గరికి బయలుదేరుతాడు. మరో పక్క నయన ఆత్రేయని అసలు నువ్వు నారాయణని ఎందుకు చంపాలి అనుకుంటున్నావు, ఇక్కడ ఉన్న వారిలో నారాయణ అనే పేరు ఉన్నవారు లేరు, తనని ఎలా చంపుతావని అడగ్గా దానికి ఆత్రేయ టైం వస్తే అన్నీ మీకే తెలుస్తాయి, వెయిట్ చేయండి అని చెప్తాడు. మరోపక్క కబీర్ తన టీంతో స్టూడియో దగ్గరికి చేరుకుని అక్కడి స్టాఫ్తో అసలు ఎలాంటి సెక్యూరిటీ చేయకుండా గన్తో ఒక వ్యక్తిని లోపలికి ఎలా పంపారని అడగ్గా దానికి అక్కడి వారు అందరినీ చెక్ చేశాం, అతడి దగ్గర ఒక అంబ్రిల్లా మాత్రమే ఉండిందని చెప్తాడు. అది విన్న కబీర్కి వర్షం లేకుండా అంబ్రిల్లా ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కాదు. ఇంకప్పుడే సడన్గా వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. ఇక
అప్పుడే కబీర్ ఆత్రేయని పట్టుకోవాలి అని ఆ స్టూడియో బ్లూ ప్రింట్ తీసుకుని ప్లాన్ రెడీ చేస్తాడు. అప్పుడే కబీర్ నయనాకి ఫోన్ చేసి ఆత్రేయతో మాట్లాడుతూ, నేను డీసీపీ కబీర్, అసలు మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి, నేను చూసుకుంటాను అని అడగ్గా అది విన్న ఆత్రేయ కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. అప్పుడే నయన అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారని అడగ్గా దానికి ఆత్రేయ, మీరు క్రిమ్సన్ స్కై, ఐ ఆఫ్ ది హంటర్, ఆర్యన్ అనే బుక్స్ చదివారా అని అడగ్గా దానికి నయన, లేదు మీరు రైటరా, ఆ బుక్స్ అన్ని మీరే రాశారా అని అడగ్గా దానికి ఆత్రేయ, అవును నేను ఒక ఫెయిల్డ్ రైటర్ని, నాలో ఎలాంటి క్రియేటివిటీ లేదు అని ఆ బుక్స్ పబ్లిషర్ అనేవాడు అని చెప్పగా దానికి నయన, నారాయణ నీ పబ్లిషరా, తన మీద కోపంతోనే తనని చంపాలనుకుంటున్నావు అని అడగ్గా దానికి ఆత్రేయ, ప్రజలు నా బుక్స్ చదవాలి, ఎంజాయ్ చేయాలి అనుకున్నా, నా రచనలు చదివి ఈ సమాజం నన్ను అభినందిస్తుంది అనుకున్నా, కానీ అలా జరగలేదు, అందుకే ఈ సమాజాన్ని నా వేదికగా మార్చాను, ఇప్పుడున్న ప్రజలు అందరూ అందులోని పాత్రలే, ఈ అందరితోనే నా క్రైమ్ స్టోరీ రాయబోతున్నా అని నయనాకి తన క్రైమ్ స్టోరీ ప్లాట్ వినిపిస్తాడు. ఈ రోజు నుండి 5 రోజుల దాకా ప్రతిరోజు సాయంత్రం ఒక వ్యక్తి క్యారెక్టర్ని చంపేస్తాను, హత్య చేయడానికి గంట ముందు చావబోయే క్యారెక్టర్ ఎవరనేది రివీల్ చేస్తాను, కావాలంటే కాపాడుకోవడానికి ట్రై చేసుకోండి, కానీ హత్యని మాత్రం ఆపలేరు, ఆ క్యారెక్టర్ చనిపోయి తీరుతుంది అని చెప్పగా అది విన్న నయన షాక్ అవ్వగా అప్పుడే హరి నయనతో, ఆడియన్స్ లిస్టుని పూర్తిగా చెక్ చేశాం, నారాయణ అనే పేరుతో ఇక్కడ ఎవ్వరూ లేరు, ఒక్కడు తప్ప, ఆత్రేయ, తన కలం పేరే ఆత్రేయ, అసలు పేరు నారాయణ అని చెప్తాడు. అది విన్న నయన, మీరు చెప్పిన నారాయణ మీరే కదా, మరి మీరే ఇప్పుడు చనిపోతే తర్వాత ఆ నలుగురిని ఎలా చంపగలరు అనగా దానికి ఆత్రేయ, అదే కదా నా కథలో బెస్ట్ ట్విస్ట్, ఇంకా స్టోరీ మొదలు పెడదామా, నా కథలో మర్డర్ నెంబర్ 1 నారాయణ అని గన్తో తనని తానే షూట్ చేసుకొని చనిపోతాడు. అప్పుడే అక్కడికి పోలీసులు చేరుకుంటారు. సీన్ కట్ చేస్తే ఈ న్యూస్ సిటీ మొత్తం వైరల్ అవడంతో కమిషనర్ తన కింది అధికారులతో మాట్లాడి ఈ కేసు నంబీకి అప్పగించాలి అని, తనైతేనే ఈ కేసుని త్వరగా సాల్వ్ చేయగలడని మాట్లాడుకుంటారు. ఇక్కడే మనకి పోలీస్ ఆఫీసర్ నంబీని చూపిస్తారు. నంబీ భార్య పేరు అనిత. అయితే ఒక రోజు నంబీ అండ్ అనిత తమ తమ లాయర్స్తో పాటు కోర్టు దగ్గరికి వెళ్తారు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే నంబీ అండ్ అనితది లవ్ మ్యారేజ్, పెళ్ళయి 6 సంవత్సరాలై ఉంటుంది. అయితే నంబీ ఎప్పుడు డ్యూటీ అంటూ కేసులంటూ తనని పట్టించుకోవడం లేదు అని, చివరి 2 సంవత్సరాలుగా అనిత తను పిల్లలు కావాలి అని చెప్తున్నా సరే నంబీ సీరియస్గా తీసుకోకపోవడంతో 6 నెలల కిందటే అనిత డైవర్స్కి అప్లై చేసి ఉంటుంది. అయితే నంబీకి డైవర్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు, తనకి అనిత అంటే ప్రాణం, కేసుల వల్ల అనితతో టైం స్పెండ్ చేయలేకపోతూ ఉంటాడు. ఇంకా జడ్జి వారిని, మీరు నిజంగా డైవర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారా అని అడగ్గా అనిత అవును అంటుంది, కానీ నంబీ మాత్రం లేదు అంటాడు. దాంతో జడ్జి వారికి మరో 3 రోజుల టైం ఇచ్చి బాగా ఆలోచించుకొని రండి అని చెప్పి పంపుతుంది. ఇంకప్పుడే కమిషనర్ నంబీకి ఫోన్ చేసి ఆత్రేయ కేసు గురించి చెప్పి వెంటనే కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్తాడు. నిజానికి మూవీ స్టార్టింగ్లో ఒక వ్యక్తి తగలబడిపోతున్న చెట్ల మధ్యకి ఒక వ్యక్తిని తీసుకెళ్లి నిప్పంటించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా, ఆ కేసును టేకప్ చేసింది నంబీని. అది ఒక కొడైకెనాల్ కేసు 6 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది. ఆ కేసు సమయంలోనే నంబీ అనితకి పరిచయం అయ్యే ఇద్దరు ఒకరికొకరు నచ్చి ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఉంటారు. నెక్స్ట్ సీన్ లో అలా నంబీ మొదట నయనాని కలిసి తనని అడిగి కొన్ని డీటెయిల్స్ తెలుసుకొని తర్వాత ఆత్రేయ ఉండే ఇంటికి వెళ్ళి ఆ ఇల్లంతా చెక్ చేసి ఆ ఇంటి పక్కల వారిని అడగ్గా ఆత్రేయ ఒక ఇంట్రోవర్ట్ అని, తన భార్య కన్వర్టెడ్ క్రిస్టియన్ అని, వారికి 18 సంవత్సరాల సూర్య అనే కొడుకు వారి రిలేటివ్స్ ఇంటి దగ్గర ఉంటాడు అని తెలుస్తుంది. ఆ సూర్య ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్లో టీవీలో ఆత్రేయని చూసి ఇంటి నుండి వెళ్ళిపోతాడు కదా, అదే సూర్య. ఇంకా నంబీ వెళ్ళి కమిషనరీ కలిసి ఆత్రేయ ఆ టీవీ షోని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అది ఫేమస్ షో, అందులోనూ 1 అవర్ లైవ్ షో, ప్లాన్ ప్రకారం స్టూడియో ఫ్లోర్ సెక్యూరిటీ సిస్టమ్ హ్యాక్ చేశాడు, తను యూజ్ చేసిన గన్ చాలా మోడర్న్ది. అయితే అసలు చనిపోయిన వాడు ప్రతిరోజు సాయంత్రం చంపే వారి పేర్లు చెప్పి తర్వాత గంటలో అంత పర్ఫెక్ట్గా ఎలా చంపుతాడో అర్థం కావటం లేదు. ఈ రోజు సాయంత్రం వాడు చెప్పింది నిజమో కాదో తెలిసిపోతుంది, కానీ మనం దేనికైనా రెడీగా ఉండాలని చెప్తాడు. ఇంకా అదే రోజు సాయంత్రం 7 గంటలకి రోడ్డు పక్కన ఉన్న ఒక ఎల్ఈడి స్క్రీన్ పై ఆత్రేయ వీడియో వస్తుంది. ఆత్రేయ మాట్లాడుతూ, ఈరోజు మరో గంటలో చనిపోయేవాడి పేరు అశోక్, దమ్ముంటేవాడు చావకుండా కాపాడుకోండి అని పోలీసులకి సవాల్ విసురుతాడు. అలా వీడియో ఆఫ్ అవుతుంది. ఇంకా ఈ విషయం తెలిసిన మినిస్టర్ అశోక్ కూడా ఫుల్ గా భయపడిపోయి తనకి సెక్యూరిటీ పెంచుకుంటాడు. మరో పక్క నంబీ తన టీంతో అశోక్ పేరు ఉన్న వ్యక్తుల అందరి డీటెయిల్స్ తీసుకుంటూ అసలు చనిపోయే అశోక్ ఎవరో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంకా అలా 1 గంట అవ్వగానే ఇక్కడే మనకి సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే అశోక్ అనే వ్యక్తి తన మనవరాలతో మాట్లాడేందుకు టెలిఫోన్ బూత్కి వెళ్ళి కాల్ చేయగా, మరో పక్క తన మనవరాలు కాల్ లిఫ్ట్ చేయగానే అశోక్ ఉన్న టెలిఫోన్ బూత్ బ్లాస్ట్ అయ్యి అశోక్ అక్కడికక్కడే చనిపోతాడు. ఇంక ఈ విషయం తెలిసిన నంబి వెంటనే అక్కడికి చేరుకొని బాంబు స్క్వాడ్ ద్వారా ఆ బ్లాస్ట్కి కారణం ఆర్డీఎక్స్ అని తెలుస్తుంది. నంబి తన టీంలోని పోలీస్ ఆఫీసర్ రోహిత్తో ఆ ఎల్ఈడి స్క్రీన్ని తను హ్యాక్ చేశాడు అంటే తనకి బయట మరెవరో హెల్ప్ చేస్తూ ఉండాలి, ఈ ఆర్డీఎక్స్ని అమ్మింది ఎవరో 24 అవర్స్లో పట్టుకోవాలి అని వాటిని అమ్మే
మనమే అందరినీ కస్టడీలోకి తీసుకోమని చెప్తాడు. ఇంకా మూడవ రోజు సూర్య ఒక మొబైల్ షాప్ దగ్గరికి వెళ్ళి తన పాత సిమ్ కార్డ్ తీసిపడేసి కొత్త సిమ్ కొనుక్కుంటూ ఉండగా అప్పుడే నంబి టీం అక్కడికి వచ్చి సూర్యాని తీసుకెళ్తారు. ఇదిలా ఉంటే మరో పక్క నంబి అశోక్ ఉండే రూమ్ కి వెళ్లి రూమ్ అంతా చెక్ చేసి అక్కడి వారిని అడిగి అశోక్ గురించి డీటెయిల్స్ తెలుసుకుని కమిషనర్ దగ్గరికి వచ్చి అశోక్ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ తనని చంపడానికి కాయిన్ యాక్టివేటెడ్ ఆర్డిఎక్స్ ని యూజ్ చేశారు. ఆత్రేయ దగ్గర ఉన్న గన్ బ్లాక్ మార్కెట్ ద్వారా కొన్నాడు. తను డిస్ప్లేని హ్యాక్ చేసి వీడియో ప్లే చేశాడు అని అంతా చెప్పగా అది విన్న కమిషనర్ ఒక సాధారణ రైటర్ ఇదంతా చేయగలడా అనగా దానికి నంబి తను ఇంజనీరింగ్ చదువుకున్న డ్రాప్ అవుట్ కూడా, అలాగే హీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ హ్యాకింగ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఈ రోజుల్లో టెక్నాలజీ యూజ్ చేసి అనుకున్న టైంకి ప్రీ రికార్డెడ్ వీడియో రిలీజ్ చేయవచ్చు. అందుకే సిటీలోని అన్ని ఎల్ఈడి స్క్రీన్స్ కనెక్షన్స్ ని కట్ చేయమని చెప్పాను. ఇకపై అతను ఇంకా ఏ పబ్లిక్ డిస్ప్లేని హ్యాక్ చేయలేడు అని చెప్పి వెళ్తాడు. తర్వాత ఆత్రేయ కొడుకైన సూర్యని ఇంట్రాగేషన్ చేస్తాడు. ఎందుకంటే ఆత్రేయ చనిపోయాక తన పనులు అన్ని సూర్య ద్వారా చేయిస్తున్నాడేమో అనే డౌట్తో అదే విషయం గురించి సూర్యని అడగ్గా దానికి సూర్య, సార్ నేను ఆయన్ని కలిసి 3 సంవత్సరాలు అయింది. తను ఒక వింత మనిషి, జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని తాపత్రయంతో ఉండేవాడు. అందుకే ఉన్న పొలంగా ఇంటి నుండి 2-3 వారాలు ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. తిరిగి వచ్చాక ఎక్కడికి వెళ్ళి వచ్చావని అడిగితే కథ కోసం రీసెర్చ్ పని మీద వెళ్ళానని చెప్పేవాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవైంది. ఇంకా 2 సంవత్సరాల ముందు తను ఒక నవల రాశాను అని, అది తన మాస్టర్ పీస్ అని చదవమని నాకు ఇచ్చాడు, కానీ నేను దాన్ని చదవలేదు. ఆ బుక్ పేరు ఆర్యన్ అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలియదు. ఇంకా అప్పుడప్పుడు రాత్రిలో ఇంటి బయట శబ్దాలు వినిపిస్తే బయటికి వెళ్ళి చూడగా తన చేతిలో పార, ఇంకా శరీరం అంతా మట్టి ఉండేది. అమ్మ చనిపోయాక నాన్న చాలా సైలెంట్ అయిపోయాడని అంతా చెప్పడంతో అదంతా విన్న నంబి సూర్యాని అక్కడ నుండి పంపించేస్తాడు. ఇంకా తర్వాత నంబి ఆత్రేయ బుక్స్ ని పబ్లిష్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడగా ఈ ఇష్యూ జరిగిన ఒకే రోజు రాత్రిలో ఆత్రేయ బుక్స్ కావాలని 1000 ఆర్డర్స్ వచ్చాయని చెప్పగా అది విన్న నంబి తనతో ఆత్రేయ రాసిన బుక్స్ అన్ని ఇప్పించుకొని ఈ బుక్స్ రైట్స్ ఇప్పుడు తన కొడుకు సూర్యకి చెందుతాయని అడగ్గా దానికి పబ్లిషర్ ఆత్రేయ వీటన్నింటినీ చూసుకోవడానికి ఒక అడ్వకేట్ని ఏర్పాటు చేశానని చెప్పాడు. టైం వచ్చినప్పుడు తనే వచ్చి నన్ను కలుస్తాడని చెప్పాడు అనడంతో అది విన్న నంబి తన టీంతో ఆత్రేయ అపాయింట్ చేసిన ఆ అడ్వకేట్ ఎవరో కనుక్కోమని చెప్తాడు. తర్వాత నంబి ఆత్రేయ చంపిన అశోక్ కూతురు అల్లుడిని కలిసి ఆత్రేయ గురించి అడగ్గా తమకి ఆత్రేయ ఎవరో తెలియదు అని, తన ఫాదర్ నోట కూడా ఎప్పుడూ ఆత్రేయ అనే పేరు వినలేదు అని చెప్తారు. ఇంకా అలా వారి నుండి కొన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుని తర్వాత నైనాకి ఫోన్ చేసి ఆత్రేయ తను రాసిన బుక్స్ గురించి మీరు చెప్పారు కదా, అతను రాసిన అన్ని బుక్స్ కూడా చదివాను, కానీ ఆర్యన్ అనే బుక్ మాత్రం చదవలేదు, ఎందుకంటే దాన్ని తను ఇంకా పబ్లిష్ చేయలేదు అని చెప్పగా అది విన్న నయనా కూడా నా ఇన్వెస్టిగేషన్లో కూడా అదే తెలిసిందని చెప్తుంది. ఇంకా అలా ఈ కేసులో డీటెయిల్స్ తెలుసుకున్న నంబి వెళ్ళి కమిషనర్ని కలిసి, సార్ ఆత్రేయ అండ్ అశోక్ ఇద్దరి సైకలాజికల్ ప్రొఫైల్ని చూస్తే ఇద్దరిని విక్టిమ్స్గా భావిస్తే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇద్దరి వయసు 50+, ఇద్దరు తమ భార్యలు మరణించిన వారే, సొంత పిల్లలే, కన్నవారిని పరాయి వాడిలా చూసేవారు. అందుకే ఇద్దరు ఒంటరితనంని అనుభవిస్తున్నారు. అందుకే ఇదే ప్యాటర్న్లో మానసికంగా బాధపడుతున్న వయసైన వారిని తను టార్గెట్ చేసి చంపుతున్నాడు అనిపిస్తుంది. అతని కథ త్వరలోనే ముగిస్తా అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి 7 గంటలకి ఈసారి ఆత్రేయ ఒక టీవీ ఛానల్ని హ్యాక్ చేసి తను చంపబోయే నెక్స్ట్ టార్గెట్ పేరు రజియా అని చెప్తాడు. ఈ విషయం తెలిసిన కమిషనర్ నంబితో, నువ్వేమో ఆ ఆత్రేయ 50+ ఏజ్ ఒంటరితనం అనుభవించే వారిని మాత్రమే చంపుతాడు అని చెప్పావు, కానీ ఈసారి వాడు లేడీస్ని కూడా టార్గెట్ చేశాడు. అసలు వాడు ఎలాంటి ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడో కనిపెట్టు, ఆ రజియాని ఎలాగైనా కనిపెట్టి ఈ హత్యని ఆపు అని సీరియస్ అవుతాడు. ఇంకా నంబి తన టీంతో ఆ రజియా ఎవరో ఎలాగైనా కనిపెట్టాలని చాలా ట్రై చేస్తాడు, కానీ ఆ రజియా ఎవరు అనేది కనిపెట్టలేకపోతాడు. ఇక్కడే మనకి రజియా అనే క్లాసికల్ డాన్సర్ని చూపిస్తారు. తను ఒక ప్రదర్శన ఇస్తూ ఉండగా అప్పుడే సడన్గా తన ముక్కు నుండి రక్తం కారి స్ట్రోక్ కోల్పోయి కింద పడి చనిపోతుంది. ఇంకా రజియాకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ నంబి టీంతో రజియా యూజ్ చేసే మేకప్ కిట్లో సైనైడ్ యూజ్ చేయడం వల్ల రజియా చనిపోయిందని చెప్పడంతో ఈ విషయం తెలిసిన నంబి షాక్ అయ్యి తన టీంతో కలిసి అసలు ఆత్రేయాకి సైనైడ్ ఎవరు సప్లై చేశారో కనుక్కోండి అని చెప్తాడు. ఇంకా తర్వాత రజియా మేకప్ కిట్లో అసలు ఎవరు సైనైడ్ కలిపారో తెలుసుకోవాలని రజియా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేస్లో చెక్ చేయగా అక్కడ ఒక్క సీసీటీవీ కెమెరా కూడా లేవని తెలుస్తుంది. అలాగే ఇదే తన లాస్ట్ డ్యాన్స్ షో అని, తర్వాత తను డ్యాన్స్ ప్రదర్శనలు ఇవ్వడం మానేయాలి అనుకుంది అని తెలుస్తుంది. అంతేకాక రజియా తన ఇంటి దగ్గర పిల్లలకి క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తూ ఉండగా ఒక ముస్లిం అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్ నేర్పించడం ఏంటి అని కొంతమంది హిందూస్ ప్రొటెస్ట్ చేయగా ఇది తమ మతంలో విరుద్ధమని ముస్లిమ్స్ కూడా వ్యతిరేకించడంతో తన డ్యాన్స్ సెంటర్ని క్లోజ్ చేసి ఉంటుంది. ఇదిలా ఉంటే అశోక్ హత్య గురించి తెలిసిన ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ అండ్ అశోక్ కొలీగ్ అండ్ ఫ్రెండ్ అయిన శశికుమార్ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అశోక్ చాలా మంచివాడు, ధైర్యవంతుడు, ఎన్నోసార్లు యుద్ధంలో భయపడకుండా ఎంతో మందిని కాపాడాడు. అప్పుడే
కుడికాలుని గ్యాంగ్రేన్ వల్ల యాంపులేట్ చేయాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తిని ఇప్పుడు కుటుంబ సభ్యులే దూరం పెట్టారు అని తెలిసి చాలా బాధగా అనిపించింది అని చెప్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క నంబి తన టీంతో ఆత్రేయ నెక్స్ట్ చంపబోయేది ఎవరిని అని తను అనౌన్స్ చేసేదాకా మనకి తెలియదు. తను అనౌన్స్ చేసిన గంటలోపే చంపుతాడు కాబట్టి ఈసారి తను నేమ్ అనౌన్స్ చేసిన వెంటనే జనాభా లెక్కల డేటాబేస్ ద్వారా ఆత్రేయ చంపేది ఎవరిని అని కనిపెట్టాలని చెప్తాడు. ఇంకప్పుడే నంబికి తన టీం వ్యక్తి ఫోన్ చేసి సార్ ఆత్రేయకి ఆర్డిఎక్స్ సప్లై చేసింది కన్నన్ అని, తన బ్రదర్ బలరామే ఇక్కడి హార్బర్ మొత్తం రన్ చేస్తూ ఉంటాడు, కన్నన్ ఇప్పుడు ఇదే హార్బర్లో ఉన్నాడు అని చెప్పడంతో నంబి వెంటనే ఆ హార్బర్ దగ్గరికి వెళ్ళి తనని పట్టుకోబోగా వారు పోలీసులని అర్థమైన కన్నన్ వారి నుండి తప్పించుకోవాలని ట్రై చేయగా నంబి కన్నన్ మనుషులని కొట్టి చాలా కష్టపడి కన్నన్ని పట్టుకుని ఆత్రేయ గురించి అడగ్గా దానికి కన్నన్ ఆత్రేయకి గన్ను ఆర్డిఎక్స్ ఇంకా సైనైడ్ అమ్మింది తనే అని, అయితే ఆత్రేయ తనని మరొక 2 కెమికల్స్ కూడా కావాలని అడగ్గా అవి నా దగ్గర దొరకవు అని చెప్పాను, ఆ కెమికల్స్ పేర్లు నాకు గుర్తులేవని అంతా చెప్పడంతో కన్నన్ పై ఆర్డిఎక్స్ అండ్ సైనైడ్ అక్రమంగా అమ్మిన కేసులు పెట్టి జైల్లో ఉంచుతాడు. ఇంకా నంబి ఇదే విషయం కమిషనర్కి చెప్తూ ఉండగా అదే టైంకే అందరి మొబైల్స్ ఫోన్లోని టెలిగ్రామ్కి ఒక వీడియో మెసేజ్ వస్తుంది. ఇంకా వీడియో మెసేజ్ ఎవరిదో కాదు ఆత్రేయదే. ఆత్రేయ మాట్లాడుతూ ఈ పాటికి పోలీసులందరూ నా కోసం ఊపిరాడకుండా వెతుకుతూ ఉంటారు, నాలాగా ఉన్న మరొకడే ఈ హత్యలన్నీ చేస్తున్నాడు అని చెప్పి మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు, కానీ మీరు వారి మాటలు నమ్మకండి, కావాలంటే ఇది చూడండి అని అశోక్ని చంపడానికి టెలిఫోన్ బూత్లో ఆర్డిఎక్స్ తనే స్వయంగా పెట్టిన వీడియో చూపిస్తాడు. నేను ముందే చెప్పాను కదా ఈ కథనం నాదే అని, ఈ కథ కోసం నేను ఎంచుకున్న క్యారెక్టర్స్ నా చేతి వేళ్లతో ఆడించే తోలుబొమ్మలు, ఇంకా నేను చంపబోయే 4వ క్యారెక్టర్ పేరు యువరాజ్ అని ఆ వీడియోలో ఉంటుంది. అది విన్న నంబి షాక్ అయ్యి తన టీంతో జనాభా లెక్కల డేటాబేస్ ఆధారంగా యువరాజ్ పేరు ఉన్న వారిని అందరినీ వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా నంబి టీం యువరాజ్ పేరు ఉన్న అందరినీ సేఫ్గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడే ట్విస్ట్, ఈసారి గంట దాటినా సరే ఎక్కడా యువరాజ్ చనిపోయినట్లు న్యూస్ కూడా రాదు. దాంతో కమిషనర్ నంబితో ఈసారి ఆత్రేయ ప్లాన్ ఫెయిల్ అయినట్టు ఉంది, ఎవరూ చనిపోలేదు అనగా దానికి నంబి కూడా అవును సార్, కానీ మనం ఉదయం దాకా వెయిట్ చేసి చూడాలి అని చెప్తాడు. మరో పక్క బలరాంకి తన మనుషుల ద్వారా నంబి తన బ్రదర్ని అరెస్ట్ చేసి అలాగే తన మీద కూడా ఒక కేసు పెట్టాడని తెలుస్తుంది. దాంతో బలరాంకి నంబిపై చాలా కోపం వచ్చి కన్నన్ జైలు నుండి బయటికి రాగానే నంబి అంతు చూస్తా అని కోపంతో రగిలిపోతాడు. మరో పక్క నంబితో తన టీం సార్ ఆత్రేయ ప్లాన్ ఈసారి ఫెయిల్ అయ్యింది కదా, మీరు ఇప్పటికే చాలా టైట్గా ఉన్నారు, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మేము చెప్తాము, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పడంతో నంబి ఆ కేసు గురించి ఆలోచిస్తూ అలా ఇంటికి వెళ్ళి పడుకుంటారు. మరో పక్క యువరాజ్ అనే ఓషన్ ప్రొటెస్ట్ చేసే వ్యక్తి తన ఫ్రెండ్తో పాటు సముద్రంలోకి వెళ్తాడు. ఇంకా అలా 5వ రోజు ఉదయం నంబికి తెలిసే షాకింగ్ విషయం ఏంటంటే యువరాజ్ సముద్రంలోకి వెళ్ళి ఓషన్ ప్రొటెస్ట్ వీడియో చేస్తూ ఉండగా స్లో కోల్పోవడంతో తన ఫ్రెండ్ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేయగా ఈరోజు ఉదయం యువరాజ్ చనిపోయాడని తెలిసి షాక్ అయ్యి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకోగా ఎవరో ప్లాన్ ప్రకారం యువరాజ్ సముద్రంలో యూజ్ చేయడానికి తీసుకెళ్లిన ఆక్సిజన్ సిలిండర్లో 100% ఆక్సిజన్ నింపి ఇచ్చారు. అది యువరాజ్ అండ్ తన ఫ్రెండ్ కనిపెట్టకుండా మేనేజ్ చేశారు. 100% ఆక్సిజన్ కంటిన్యూగా అది సముద్రంలో పీల్చడం వల్లే యువరాజ్ చనిపోయాడని తెలుస్తుంది. అదంతా చూసిన నంబికి ఇది కూడా పక్కాగా ఆత్రేయ చేయించిన హత్యనే అని క్లారిటీ వస్తుంది. సీన్ కట్ చేస్తే నంబి కమిషనర్ అండ్ టీంని కలిసి ఇప్పటిదాకా ఆత్రేయ ద్వారా జరిగిన హత్యలు అన్నీ క్రాస్ చెక్ చేస్తే ఈ హత్యకి గురైన వారందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది అని, అదేంటంటే రొటీన్. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఒక రొటీన్ అలవాటు ఉంటుంది. అలా అశోక్ ప్యాటర్న్లో అశోక్ ప్రతి 2 రోజులకు ఒకసారి తన మనవరాలతో ఫోన్ మాట్లాడాలని అదే ఫోన్ బూత్ నుండి సరిగ్గా 8 గంటలకు ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఇంకా రజియాకి తన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అప్పుడు యూజ్ చేసే మేకప్ కిట్, ఇంకా ఇప్పుడు ఓషన్ని ప్రొటెస్ట్ చేసే యువరాజ్ అని చెప్పి ఆత్రేయ చేస్తున్న ఈ హత్యల వెనుక ఏదైనా బలమైన రీజన్ ఉండే ఉంటుంది. ఆత్రేయ తను చంపబోయే వారిని ఒక పక్కా ప్లాన్ ప్రకారం సెలెక్ట్ చేసుకుని వారిని ఫాలో అయ్యి వారి డైలీ రొటీన్స్ తెలుసుకుని ప్రీ ప్లాన్డ్గా చంపుతున్నాడు. ఇది తన ఆర్ట్, తను ఒక ఆర్టిస్ట్, ఇది తన మాస్టర్ పీస్ ఆర్యన్ అని చెప్పి ఆ వీడియోస్ అన్ని ఆత్రేయ చనిపోకముందు రికార్డ్ చేసినవే. మర్డర్స్ ప్లాన్స్ వర్కౌట్ అవ్వకపోయినా సరే థ్రెట్ వీడియోస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇదంతా చూస్తుంటే తను ఒక పర్ఫెక్ట్ క్రిమినల్ అనిపిస్తుంది. ఈసారి వాడు చంపబోయే వారిని మనం ముందే కనిపెట్టాలి, ఈ హత్యలు ఎలాగైనా ఆపాలి అని చెప్తాడు. ఇదిలా ఉంటే బలరాం తన మనుషులతో నంబిని ఫాలో చేయిస్తూ టైం దొరికితే తనపై అటాక్ చేసి చంపించాలని చూస్తాడు. ఇంకా నంబి లూకా అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాడు. అప్పుడే అక్బర్ నంబితో ఆత్రేయ తన వీడియోస్ అండ్ మెసేజెస్ అన్నింటినీ ఒకే కంప్యూటర్ నుండి పైథాన్ ప్రోగ్రామ్ కోడ్ యూజ్ చేసి పంపుతున్నాడు అని చెప్తాడు. అది విన్న లూకా తన సెటప్ మొత్తం కనెక్ట్ చేసి సిటీలోని ప్రజల డేటాబేస్ మొత్తం రెడీ చేసుకుంటాడు. ఎందుకంటే ఈసారి ఆత్రేయ పేరు చెప్పగానే ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టి తనని సేఫ్గా ఉంచడానికి. నెక్స్ట్ సీన్లో ఆత్రేయ చెప్పిన తన లాయర్ ముకుందన్ నంబిని పిలిచి ఆత్రేయ తనకి పంపిన ఒక కొరియర్ని చూపించి అది ఓపెన్ చేయగా అందులో ఒక వీలునామా ఉంటుంది. అది ఆత్రేయ రాసిందే.
ముకుందన్ దాన్ని చదవగా ఆత్రేయ తన మరణాంతరం తన మొత్తం ప్రాపర్టీ, తన బుక్స్ మీద రైట్స్, దాని ద్వారా వచ్చే డబ్బు కూడా రైటర్స్ వెల్ఫేర్కి, ఆర్మీ వెల్ఫేర్ ఫండ్కి, టీచర్స్ వెల్ఫేర్కి, గ్రీన్ పీస్, కేర్ ఇండియా, నైటింగేల్ వెల్ఫేర్ అసోసియేషన్కి, ఇంకా పోలీస్ వెల్ఫేర్కి సమానంగా డొనేట్ చేయాలని ఉంటుంది. అది చూసిన నంబికి ఒక విషయం అర్థమవుతుంది. రైటింగ్ వెల్ఫేర్ నుండి ఆత్రేయ, ఆర్మీ వెల్ఫేర్ నుండి అశోక్, టీచర్ వెల్ఫేర్ నుండి రజియా, గ్రీన్ పీస్ నుండి యువరాజ్ చనిపోగా మిగిలినవి కేర్ ఇండియా, నైటింగేల్ వెల్ఫేర్, పోలీస్ వెల్ఫేర్ కాగా పోలీస్ వెల్ఫేర్కి ఆత్రేయ ఆల్రెడీ 2 లక్షలు డొనేట్ చేసి ఉంటాడు. కాబట్టి మిగిలిన కేర్ ఇండియా అండ్ నైటింగేల్ వెల్ఫేర్ అంటే ఆత్రేయ మిగిలిన ఇద్దరిని, ఈ 2 వెల్ఫేర్లో పనిచేసే వారిని సెలెక్ట్ చేసుకొని చంపుతాడు అని తన టీంకి చెప్పగా లేడీ ఆఫీసర్ ప్రియా నంబితో కేర్ ఇండియా వెల్ఫేర్లో నాకు తెలిసిన ఒకరు వర్క్ చేస్తున్నారు, ఇంకా నైటింగేల్ వెల్ఫేర్ అనేది నర్సులకు సంబంధించింది అని చెప్తుంది. దాంతో ఈసారి ఆత్రేయ హత్యని ఎలాగైనా ఆపాలని అందరూ రెడీ అవుతారు. మరో పక్క ఆత్రేయ ఈసారి 24x7 న్యూస్ ఛానల్కి కొరియర్లో ఒక పెన్ డ్రైవ్ని పంపి అందులోని వీడియోని తన టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేయమని ఉండగా టీఆర్పీ కోసం ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఆత్రేయ వీడియోని ప్లే చేస్తారు. ఆత్రేయ వీడియోలో ఇంకా 5వ మర్డర్ కాబోయే వ్యక్తి పేరు ఆశా అని చెప్తాడు. అది విన్న నంబికి మిగిలిన 2 వెల్ఫేర్లోని వారే ఈ ఆశా అని, అలా ఆ 2 వెల్ఫేర్లో వర్క్ చేసే ఆశా పేరు గల వారిని చెక్ చేయగా అప్పుడే వారికి నైటింగేల్ వెల్ఫేర్లో నర్సుగా పనిచేసే ఆశా అనే మహిళ గురించి తెలిసి ఆత్రేయ టార్గెట్ తనే అయి ఉంటుందని నంబి తన అడ్రస్కి బయలుదేరగా మరో పక్క ఆశా అనే మహిళ ఈరోజు తన భర్త డెత్ యానివర్సరీ అవ్వడంతో 2 కొవ్వొత్తులు తీసుకుని ఫోన్ ఇంటి దగ్గరే పెట్టి చర్చి దగ్గర ఉన్న తన భర్త సమాధి దగ్గరికి బయలుదేరుతుంది. ఇంకప్పుడే నంబి ఆశా ఇంటి దగ్గరికి చేరుకుని తను అక్కడ లేకపోవడంతో పక్కింటి వారిని అడిగి వెంటనే తను కూడా చర్చి దగ్గరికి వెళ్ళి చూడగా ఆశ తన భర్త సమాధిపై కొవ్వొత్తులు వెలిగించి ప్రేయర్ చేస్తూ ఉండడంతో తనకి ఎలాంటి ప్రమాదం జరగలేదని నంబి హ్యాపీగా ఫీల్ అయ్యి తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడి ఈ రోజు మొత్తం మీరు మాతో పాటే సేఫ్టీగా ఉండండి అని కారులో కూర్చోబెట్టి పంపబోగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే నంబి తన చేతికైన రక్తం చూసి షాక్ అయ్యి ఆశాని చూడగా తన ముక్కు నుండి రక్తం కారి స్పాట్లోనే చనిపోతుంది. దాంతో నంబి షాక్ అవుతాడు. ఇంకా ఆశాని చెక్ చేసిన డాక్టర్స్ ద్వారా నంబికి తెలిసే విషయం ఏంటంటే ఆశ ఉపయోగించిన కొవ్వొత్తిలో శారిన్ అనే ప్రాణాంతకరమైన విష పదార్థం ఉండటం వల్ల దాని పొగ పీల్చి ఆశ చనిపోయిందని తెలుస్తుంది. ఇంకా అన్ని టీవీ ఛానల్స్లో చనిపోయేది ఎవరో తెలిసినా సరే నంబి కాపాడలేకపోయాడు అని తనని బ్లేమ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అది చూసిన నంబి కూడా ఫీల్ అయ్యి నైనాతో నేను ఓడిపోయాను, ఆశ ప్రాణం కాపాడలేకపోయానని చెప్పి బాధపడగా నైనా తనతో నువ్వింకా ఓడిపోలేదు, నువ్వింకా ఒకరి ప్రాణాలు కాపాడగలవని ధైర్యం చెప్తుంది. సీన్ కట్ చేస్తే ఇంకా 6వ రోజు ఉదయం ఒక పార్క్లో క్లీన్ చేస్తున్న మున్సిపాలిటీ మహిళ ఒక టేబుల్ కింద దాచిన ఫోన్ని చూసి అది పోలీసులకి ఇవ్వగా అందులో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. సాయంత్రం 7 గంటలకి ఒక మెసేజ్ డెలివరీ అయ్యేలా సెట్ చేసి ఉంటుంది. అయితే లూకా ఆ ఫోన్ని డీకోడ్ చేసి అందులోని ఆత్రేయ వీడియోని ప్లే చేసి చూడగా ఆత్రేయ తను చివరిగా చంపబోతున్న విక్టిమ్ పేరు పూర్తిగా చెప్పను అని మొదటి అక్షరం ఎన్ ఫర్ చెప్పమంటావా నంబిస్తారని నవ్వి వీడియో ఆఫ్ అవుతుంది. ఇంకా ఆ వీడియో చూసిన అందరికీ ఆత్రేయ నెక్స్ట్ చంపబోయేది నంబినే అనుకుంటారు. కానీ నంబి మాత్రం మిగిలిన కేర్ ఇండియా తరపున పనిచేసే ఒక మహిళా యాక్టివిస్టే అయ్యి ఉంటుంది అనుకుంటాడు. ఇంకా నయనా పేరు కూడా ఎంతో స్టార్ట్ అవ్వడంతో తనని సేఫ్గా ఉండమని చెప్పి మిగతా లేడీ యాక్టివిస్టుల గురించి తెలుసుకోమని తన టీంతో చెప్పి లూకా అండ్ నంబి మళ్ళీ అదే వీడియో క్లియర్గా చూడగా ఆత్రేయ వెనక టేబుల్ పైన ఒక డైరీ ఉండడం చూసి అదే డైరీనే తను ఆత్రేయ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి బయట సగం కాలిపోయి ఉండడం చూసి ఇంటికి తెచ్చి ఉంటాడు. అయితే ఆ డైరీలో అన్ని ఖాళీ పేపర్సే ఉంటాయి. ఆ డైరీని క్లియర్గా చూడగా అప్పుడే ఆ పేపర్స్ పైన ఏదో లిక్విడ్ పీసి ఉండడం గమనించి ఆ పేపర్స్కి దగ్గరగా అగ్గిమంట ఉంచి చూడగా తను ఇప్పటిదాకా చేసిన హత్యల తాలూకా ప్లాన్స్ అన్నీ అందులో ఉంటాయి. ఇంకా చివరి హత్యకి సంబంధించి తన ఇంట్లో ఏదో సీక్రెట్ రూమ్ ఉన్నట్లు గీసి ఉండడంతో డౌట్ వచ్చి ఆత్రేయ ఇంటి దగ్గరికి బయలుదేరగా అప్పుడే బలరాం మనుషులు నంబిపై అటాక్ చేయగా ఈ గొడవలో నంబి ఫోన్ అక్కడే పడిపోతుంది. ఇంకా అలా నంబి వారందరినీ కొట్టి ఆత్రేయ ఇంటికి చేరుకుని తను డైరీలో గీసిన పిక్చర్స్ ద్వారా సీక్రెట్ రూమ్ కనిపెట్టి అండర్ గ్రౌండ్లోకి వెళ్తాడు. మరో పక్క పోలీస్ ఆఫీసర్ రోహిత్కి నళిని అనే సోషల్ యాక్టివిస్ట్ 10 రోజుల నుండి కనబడడం లేదు అని తెలిసి రోహిత్ అండ్ ప్రియా అదే విషయం చెప్పడానికి నంబి కోసం ఆత్రేయ ఇంటికి బయలుదేరతారు. మరో పక్క అలా నంబి సీక్రెట్ రూమ్లోకి వెళ్ళగా అప్పటికే ఆత్రేయ సెట్ చేసి ఉంచిన ట్రాప్లో అంటే ఒక గ్లాస్ ట్యాంక్లో నంబి ఇరుక్కుంటాడు. అప్పుడే ఆ ట్యాంక్లోకి వాటర్ ఫ్లో అవుతుంది. ఇదంతా ఆత్రేయ ప్లానే. అలా ట్యాంకు నిండి నంబి ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఎంత ట్రై చేసినా బయటికి రాలేడు. అప్పుడే తన పాకెట్లో ఉన్న ఒక షార్ప్ వెపన్తో గ్లాస్ని బ్రేక్ చేసి బయటికి రాగా అప్పుడే అక్కడికి ప్రియా అండ్ రోహిత్ కూడా చేరుకుంటారు. రోహిత్ నంబితో నళిని అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ 10 రోజులుగా కనబడడం లేదంట, తను ఒక ట్రాన్స్జెండర్ అని చెప్తాడు. అది విన్న నంబికి డౌట్ వచ్చి ఆ ప్లేస్ అంతా నళిని కోసం వెతకగా అక్కడే బేస్మెంట్లో ఆత్రేయ నళినిని బంధించి ఉంచి ఉంటాడు. తనని చూసిన నంబి కొన ప్రాణాలతో ఉన్న నళినిని కాపాడి హాస్పిటల్కి తీసుకెళ్లి కాపాడతాడు. ఇంకా
ఈ కేసు క్లోజ్ అవడంతో కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఒక చనిపోయిన వ్యక్తి ట్రాప్ చేసి చేస్తున్న హత్యలలో కనీసం ఒకరినైనా ప్రాణాలతో కాపాడినందుకు, అలాగే ఎంతో కష్టమైన ఈ కేసుని క్లోజ్ చేసినందుకు తనని అందరి ముందు పొగుడుతాడు. అప్పుడే ఒక జర్నలిస్ట్ అసలు ఆత్రేయ వీరందరినీ ఎందుకు టార్గెట్ చేస్తాడు, వీరందరిలో కామన్ పాయింట్ ఏంటని అడగ్గా దానికి నమ్మి అశోక్ ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసర్, ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. రజియా ఒక డ్యాన్స్ టీచర్, యువరాజ్ ఒక ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్, ఇంకా ఆత్రేయ ఒక రైటర్, ఆశ నర్సుగా ఎంతో మందికి సేవలు చేస్తూ ఉంది. వీరందరూ తమ తమ వృత్తుల ద్వారా సమాజానికి ఎంతో సేవను అందిస్తున్నారు. కానీ వీరందరికీ సమాజం నుండి కానీ తన ఫ్యామిలీ నుండి కానీ సరైన గౌరవం దక్కటం లేదు. ఇంకా నళిని ఒక ట్రాన్స్జెండర్, తను ట్రాన్స్గా మారినప్పటి నుండి తన ఫ్యామిలీ కూడా తనకి సపోర్ట్ చేయలేదు, తనని దూరం ఉంచి బాధ పెట్టారు. వారందరినీ దగ్గర నుండి గమనించిన ఆత్రేయ తనలాగే వీరికి జరుగుతుంది అని ఆలోచించి ఇలాంటి వారందరికీ గుర్తింపు రావాలి అంటే వీరందరి గురించి సమాజంలోని వారికి తెలియాలి అని, తనతో పాటు వారందరూ చనిపోతూ ఉంటే అప్పుడైనా వారి గురించి అందరికీ తెలుస్తుంది కదా అని పిచ్చిగా ఆలోచించి ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. ఇంకా ఆత్రేయ తన 6వ మర్డర్ చేసే ముందు నంబి అనే పేరు ఎందుకు చెప్పి ఉంటాడు అంటే నళిని ట్రాన్స్గా మారకముందు తన పేరు నంబి అయి ఉంటుంది. అలాగే మూవీ స్టార్టింగ్లో కొడైకెనాల్ కేసుని నంబి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడే నంబి గురించి ఆత్రేయకి తెలిసి తనే ఈ కేసుని టేకప్ చేసేలా ప్లాన్ చేసి ఇదంతా చేసి ఉంటాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.